ఈ ఫోటోలో ఉన్నావిడే సుధారాణి. నేను చెప్పేనే రాజాగారి మనవరాలు ఈవిడే. నేను మొదట్లో ఈవిడ్నే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఓహో, అందుకే నేటి ఊరికే మనసులో బాధపడిపోతుంటావు. అయ్యా పిండ ప్రధానం చేయండి. నీళ్ళధార వదిలేరా? ఓం నారాయణ గోవిందాయ నమః. ఓం నమస్కారం చేసుకోండి గురుగారు. నీ మెడలో తాళి కట్టకపోయినా నిన్ను ఎప్పుడూ భారీగానే భావించాను. ఈ మీనాక్షి ఎవరో కాదు, మా అత్తమామల బిడ్డ. నా కోసం సర్వం త్యాగం చేసి కాలం చేశారు. ఆ కుటుంబానికి కృతజ్ఞతగా ఆత్మహత్య చేసుకోబోయే ఈవిని కాపాడుకోవటం కోసం మెడలో తాళి కట్టవలసి వచ్చింది. ఆ టైంలో ఇక్కడ నా భార్య పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఇక్కడ పరిస్థితులు సరిదిద్ది నీ దగ్గరికి వచ్చే లోపే అప్పటికే తొందరపడి నువ్వు నిర్ణయం తీసేసుకున్నావు. నా వల్ల నీకు అన్యాయం జరిగింది, నేను ఒప్పుకుంటున్నాను. నువ్వు మమ్మల్ని క్షమించి పెద్ద మనసుతోటి మమ్మల్ని ఆశీర్వదిస్తావని నిన్ను ప్రార్థిస్తున్నాను. అక్క, మమ్మల్ని క్షమించు. ఇది నీ కుటుంబం. నీ కుటుంబాన్ని నువ్వే కాపాడుకో అక్క. నువ్వే లోకంలో ఉన్నా ఈ పిండాన్ని స్వీకరించి శాంతించి మమ్మల్ని ఆశీర్వదించు. అయ్యా భక్తితో పిండాలను తాకి నీరుధార చేయండి. ఓం గోవిందాయ నమః. అయ్యా గురుగారు మెల్లగా గంగాధారణ చేయండి. నీ ఆత్మ శాంతించాలని మరొక్కసారి వేడుకుంటున్నాను. థ్యాంక్స్ స్వప్న, నువ్వు ఈ ప్రాబ్లంకి మంచి సొల్యూషన్ చెప్పావు. మా సమస్యలన్నింటినీ పరిష్కరించావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలి? సహాయం అనేది నా అనుకున్న వాళ్ళకే చేస్తాం కదా. అయితే ఇప్పుడు ఇలా గోపిగాడి సంగతి తెలుస్తాను. నా దగ్గర డబ్బు లేదని నీకెన్నిసార్లు చెప్పాలరా? డబ్బు లేకపోతే నిజాలన్నీ బయటకు వచ్చేస్తాయి గోపి. నువ్వు నన్ను ఏమీ పీకలేవు. సాయంత్రంలోగా డబ్బు ఇవ్వకపోతే మీ మావి దగ్గరకు వచ్చి అన్నీ చెప్పేస్తాను. పదవే టైం అవుతుంది, నువ్వు వేగం బయలుదేరవు కదా. అరే గోపి, ఏమైనా డల్గా కూర్చున్నావు? ఏదైనా ప్రాబ్లమా? అవును మామయ్య. డబ్బులు ఏమైనా కావాలా నాన్న? అక్కర్లేదు అత్తయ్య. ఏంటైనా ప్రాబ్లము? ఏం లేదు మామయ్య, నా ఫ్రెండ్ ఒక సైకియాట్రిస్ట్. తను ఒక మెంటల్ పేషెంట్ కి ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. ఆ ట్రీట్మెంట్ లో భాగంగా అతన్ని మన ఇంటికి పంపిస్తున్నాడు. అతను ఏం చెప్తే అది విని మనం నమ్మినట్టు నటించాలి. మనం నటించాలి? ఓ సింతేనా? చూడు, ఓ పేషెంట్ మెంటల్ కండిషన్ బాగుపడుతుందంటే తప్పకుండా నటిద్దాం. నటన నాకు చిన్నప్పటి నుంచి వచ్చాయా. సరే, ఆ పేషెంట్ పేరేంటన్నావు? రవి. రవి ఉప్పందించా కదా, మిగతా సంగతి నేను చూసుకుంటాను. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, అన్నట్టు నువ్వు రమ్య కలిసి కాలేజీకి వెళ్ళి ఫీజు కట్టేసి ఆ పక్కనే బిల్డింగ్ అమ్మకానికి ఉంది, దాని తాలూకా పర్టికులర్స్ తీసుకురండి. సరేనా? మరి మేము వస్తాం. ఓకే, బాయ్. ఎస్. చూడు, బతిమరుపు గురించి ఏదో పేపర్లో వేశాడు వీడంటాడు. నాటు వైద్యం సార్, చక్రధర్రావు గారు వీడే అయి ఉంటాడు. కరెక్ట్. కూర్చో బాబు. కూర్చో. నా పేరు చెప్పక్కర్లేదు, రవి. నా పేరు రవి కాదండి, సూర్య. సూర్య అన్న రవి అన్న ఒకటే కదా. అవునులేండి, నేను దెయ్యాలు ఆత్మలు అనే అంశం మీద రీసెర్చ్ చేస్తుంటానులేండి. ఇలా రీసెర్చ్ చేస్తున్నట్టు నీకు ఎప్పటి నుంచి అనిపిస్తోంది? ఎప్పటి నుంచి అనిపించడం ఏంటండి, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చాను. ఏమిటది? మీ అమ్మాయి స్వప్న మీరంతా అనుకుంటున్నట్టు ఆత్మహత్య చేసుకోలేదండి, అది హత్య. హత్య? హత్యటే? ఎవరు చెప్పారు? స్వప్నే చెప్పింది. ఎప్పుడు చెప్పింది? చనిపోయిన తర్వాత. వీడి పిచ్చి బాగా ముదిరిపోయింది. అవునండి. ఏంటండి ముదిరిందంటున్నారు? ఏం లేదు నాయన, మా ఇంటి వెనక పనస చెట్టు ఉంది, పనసకాయ ముదిరిపోయిందని దీంతో చెప్తున్నాను. సార్, వాడు స్వప్ననే కాదు మీ ముగ్గురిని కూడా చంపాలనుకుంటున్నాడు. ఎవరతను? గోపి. గోపియా? గోపి అంటే? అవును, రమ్య ఎక్కడ? రమ్య గోపి కాలేజ్ ఫీజు కట్టేసి దాని పక్కన ఓ బిల్డింగ్ సేల్కి ఉందంటేను దాని పర్టికులర్స్ కనుక్కొని రమ్మని పంపాను. వాడితో ఎందుకు పంపారు సార్? సరే, రమ్య నంబర్ చెప్పండి. రమ్య నంబర్ 9393 51 అంతేనే కదే? అంతే. ఎందుకైనా మంచిది, మీరు జాగ్రత్త. అలాగే, వెళ్ళొస్తాను సార్. అవును, రమ్య నెంబర్ ఎందుకండి తప్పుగా చెప్పారు? గోపి చెప్పారు కదా వాడు పిచ్చోడని. పిచ్చాళ్ళకి ఏ నెంబర్ చెప్తే ఏం ప్రయోజనం చెప్పు? ఏమోనండి, ఆ అబ్బాయిని చూస్తే నాకు అలా అనిపించట్లేదు. నీ మతిమరుపు బుర్రకి అన్ని అలాగే అనిపిస్తాయి. కాఫీలో పంచదార ఇవంటే ఉప్పు వేస్తూ ఉంటావు, అందులో నీ మతిమరుపు గురించి రాశారు, చదువు. హలో, నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు. వాడే మీ అక్కను కూడా చంపాడు, ఇప్పుడు నిన్ను కూడా చంపబోతున్నాడు. మీ ఉమెన్స్ కాలేజ్ పక్కనున్న పాత బిల్డింగ్ లో చంపబోతున్నాడు. నువ్వు వాడిని మాటలతో మభ్య పెట్టించు, నేను వచ్చేస్తున్నాను. నమస్తే. నమస్తే. ఎవరు మీరు? నా పేరు రవి సార్. మీకేం కావాలి? ఇందాక గోపి చెప్పాడు కదండి, ఆ రవి ఇతనే అనుకుంటా. ఇప్పుడు మాత్రం బుర్ర పాదరసంలో పనిచేస్తుంది. సరే, మీకేం కావాలి? అది ఆ
ఆ గంటు మిమ్మల్ని ఎక్కడ చూసినట్టుందే. ఆ రోజు మీ ఇంటికి దొంగతనానికి వచ్చింది మేమే సార్. ఆ? ఆ, మరి మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఆ రోజు మీ ఇంటికి దొంగతనానికి పంపింది, మిమ్మల్ని పొడమని చెప్పింది కూడా మీ గోపియే. అంతేకాదు మీ అమ్మాయిని చంపింది, ఇప్పుడు మిమ్మల్ని చంపాలనుకుంటుంది కూడా వాడే. ఎందుకు అలా చేస్తున్నాడు? అసలు వాడికి చేసిన ద్రోహం ఏంటి మనం? వాళ్ళమ్మకి మీరు అన్యాయం చేసినందుకు ప్రతీకారం అట. అదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు మీరు? మాకు వాటాల దగ్గర తేడా వచ్చింది కాబట్టి వాడి బండారు బయట పెట్టడానికి వచ్చాం సార్. వస్తాం సార్. అసలు మనం మీ చెల్లెలకి ఏం అన్యాయం చేశామని వాడు నా బంగారు తల్లిని పొట్టున పెట్టుకున్నాడు. ఊరుకో రుక్మిణి, నా కూతుర్ని చంపిన వాడిని, ఈ భూమి మీద బతకని వాడిని. నీ చావుకి కారణం ఇప్పుడే తెలిసింది తల్లి. వాడిని చంపి నీ ఆత్మకి శాంతి చేకూరుస్తానమ్మా, శాంతి చేకూరుస్తాను. ఏంటి బావా ఇక్కడ తీసుకొచ్చావు? మావయ్య డీటెయిల్స్ తెమ్మన్న బిల్డింగ్ ఇదే. రా వెళ్దాం. ఇంత పాతిల్లా భూత్ బంగ్లాలా ఉంది బావా. నాకు భయం వేస్తుంది, నేను రాను. రా. భయం వేస్తుంది నువ్వు బావా, చూడాల్సిన నేను లోపల రాను. ఇంకా చాలా ఉన్నాయి. రా బావా, రా రమ్య. వద్దు బావా, రా ప్లీజ్ బావా. బావా, రా బావా. రా 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 రా. నువ్వు సిగరెట్ తాగుతావా? నాకే నచ్చట్లేదు నీ ప్రవర్తన. నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్తావే? ఆగు. నీతో ఇంకా చాలా బావా, పనుంది. ఈ నిజ స్వరూపం ఇదా? వదులు బావా, వదులు. మీ అక్క కూడా ఒప్పుకోకుండా ప్రాణాల మీదకి తెచ్చుకుంది. నిన్ను వాళ్ళ అనుభవించి నిన్ను మీ అక్క దగ్గరికి పంపిస్తానే. వాడిని చంపాల్సింది నువ్వు కాదు, నేను. నేను నేను కాల్చలేదే. ఎవరు చెప్పారు? సిఐ గారు, మీరు సస్పెండ్ అయ్యారు కదా, ఎందుకు వచ్చారు? మరి నాకు ఫోన్ చేస్తే నేనే రావాలి కదమ్మా. నేను ఫోన్ చేసింది మీకా? యా, 93935115 ఆ నంబర్ నాదే.
కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయం చూడలేక ఈ రబ్బర్ సింగ్ కళ్ళు మూసుకొని కాల్చేశాడు. కాకపోతే ఎలా కాల్చాను నాకే తెలియదు. మీరు కాల్చింది ఎవరో తెలుసా? ఎవరిని కాల్చాను? కొంప తీసి రాంగ్ పర్సన్ కాల్చానా ఏంటి? వామ్మో మనం జంపు. సార్ నాకేం తెలియదు సార్. వాడు ఎవడో సాడే తిరిగాడట. నన్ను వదిలేడు సార్. నిన్ను వదలను. నువ్వు చంపింది ఎవరో తెలుసా? ఎవరిని సార్? ఎవరిని? ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ గ్యాంగ్ తో సంబంధాలు ఉన్న క్రిమినల్ ని. నీకు పోస్టింగ్ ఇవ్వడం లేదు. పోస్టింగ్ తో పాటు ప్రమోషన్ కూడా. వెరీ గుడ్ ఎస్పీ, వెరీ గుడ్. ఐ లైక్ యూ, ఐ లవ్ యూ డార్లింగ్. కీప్ ఇట్ అప్, కీప్ ఇట్ అప్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మీరు ఎప్పుడు వచ్చారు సార్? చిచే నువ్వు మారవయ్యా. సార్ 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 సార్